పోలవరంకి పెద్ద తలనొప్పి ఏంటంటే సమన్వయం పెద్ద రిస్క్. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ ఒకవైపు, పోలవరం అథారిటీ మరొక వైపు, కేంద్ర బృందం ఒకవైపు, సిడబ్ల్యూసి మరొక వైపు, అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు మరొక వైపు. 5 వైపులు లాగుతారు. ఒకళ్ళు రాళ్ళు వేస్తే కరెక్ట్ అంటే, ఒకళ్ళు ప్లాస్టిక్ వేస్తే కరెక్ట్ అంటే, ఒకళ్ళు కాంక్రీట్ వేస్తే కరెక్ట్ అంటే, ఈ ముగ్గురిది ఫైనల్ చేసేటందుకు ఒక అథారిటీని ఎవరినన్నా పెట్టాలేమో, జడ్జిని ఎవరినన్నా. ఎందుకంటే ఒకటి బిగిన్ చేపిస్తే మళ్ళీ ఇంకోటి ఆపుతారు, మళ్ళీ ఇంకోటి కావాలంటారు. ఈ అసంతృప్తులు వీటి మధ్యనే సరిపోతుంది అక్కడ. మొన్న ప్రారంభం కావడం, ఆ తర్వాత అవడం, మళ్ళీ ప్రారంభం కావడం, మళ్ళీ ఇబ్బంది. తాజాగా చూసుకున్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి T16 ప్లాస్టిక్ కాంక్రీట్ వాడమని చెప్పారట. ఇప్పుడు కేంద్ర జల సంఘం ఓకే చెప్పింది. డయాఫ్రమ్ వాల్ పనులు శనివారం ప్రారంభమైతే తొలుత ప్యానల్ తవ్వకాలు చేపట్టి నదిలో రాయి తగిలేదాకా తవ్వి ఆ రాయి లోపల 2 మీటర్ల లోతు నుంచి ప్లాస్టిక్ కాంక్రీట్ పోసి డీవాల్ నిర్మించుకుంటూ వస్తారట. అయితే దానికి కేంద్ర జల సంఘం నుంచి అనుమతి రావడం ఆలస్యం అవుతుందేమో అని కొంత సమయం ప్యానల్ తవ్వక పనులు నిలిపేశారు. ఈ క్రమంలోనే దానికి జలసంఘం ఆమోదించడంతో మళ్ళీ సోమవారం రాత్రి నుంచి ప్యానల్ తవ్వకాలు, డీవాల్ పనులు ప్రారంభించారు. తిరుపతి ఐఐటీలో ఈ ప్లాస్టిక్ సమ్మేళనాల మీద పరిశోధనలు సాగినాయి. విదేశీ CSMRS కేంద్ర జలసంఘ నిపుణుల చర్చల తర్వాత తొలుత T5 సమ్మేళనానికి అనుమతించారు. కానీ విదేశీ నిపుణుల బృందం ఈ నిర్ణయంతో విభేదించడంతో మళ్ళీ ఇప్పుడు విదేశీ నిపుణులు చెప్పినట్టుగా T16 సంబంధించినటువంటిది పెట్టమంటే ఇప్పుడు విదేశీ నిపుణులు చెప్పినట్టుగా నడుపుతున్నారు.